హాయ్ ఫ్రెండ్స్, మీ టేస్టీ మనీ మాట్లాడుతాం. అయితే చూడండి, మాల్ ఈరోజు అనారు టాప్ రేట్ ఉంది. ఇదైతే మాల్ వచ్చేసి ఏం రేట్ ఉందో అన్న అడిగి తెలుసుకుందాం మనకి. మన అయితే అన్న ఏం రేట్ ఉందన్న అనారు వచ్చేసి? ఇదన్నా 950. ఇప్పుడు అదే అయితే 900. నేను తక్కువ ఉందన్న మార్కెట్లో రేట్ ఈరోజు వచ్చేసి. తక్కువ అంటే అన్న ఇప్పుడు అన్న మార్కెట్లో మాల్ వస్తుంది కదా, మాల్ చాలా వస్తుంది, తక్కువ ఏం రేట్ పోతలేదు. ఇప్పుడు ఈడికెళ్ళి పోతారు కదా జనాలు, తీసుకుపోతారు కదా కస్టమరు, ఆడికి పోయి అమ్ముతారు వాళ్ళు. ఇప్పుడు ఒక్క కాయ అన్న, ఇది ఈ కాయ ఉంది కదా, ఈయనే వాళ్ళకు 22 రూపాయలు, 23, 25 రూపాయలు వాళ్ళకు ఖరీదు పడుతుంది. వాళ్ళు తీసుకోపోయి 26, 27 రూపాయలు అమ్ముకుంటారు. ఒక 2 రూపాయలు మిగులుతాయి వాళ్ళకు. ఇప్పుడు జనాలు ఏమనుకుంటారంటే మార్కెట్లో ఎంత ఎక్కువ ఉన్నదో ఇక్కడ ఎంత ఎక్కువ మా దగ్గర తీసుకుంటున్నారు, కాయ మీద ఒక 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు ఏమనుకుంటారు. కానీ అది సమస్య లేనే లేదు. ఈడికెళ్ళి తీసుకుపోవాలి వాళ్ళకి ఒక్కొక్క కాయ వాళ్ళు. ఇప్పుడు కొన్ని ఖరాబ్ వెళ్తాయి వాళ్ళకి, ఈడ పైసలు కట్టాలి కరెక్ట్ వాళ్ళు, అట్లుంటుంది. లెక్క ఏంటంటే బజార్లో ఏం తక్కువ ఏం ఉండదు, ఉన్నది ఒక లెక్క ప్రకారం రేట్ ఉంది. అంత తక్కువ లేదు, అంత ఎక్కువ లేదు. ఇప్పుడు తీసుకోపోయిన ఏమి ఒక్క అమ్మాలి కదా అన్న, ఏమనుకుంటారంటే అరే ఎంత తక్కువ, మార్కెట్ మొత్తం ఎక్కువైందంట, దాని మొత్తం ఎక్కువైందంట. కాదది ఎక్కువ ఏం కాలేదు. అట్లా 30 రూపాయలు, 40 రూపాయలు కాయ అమ్ముతారు, 50 గిట్ట అమ్ముతారు కాయ. ఓకేనా? ఓకే, చూద్దాం. ఈ అన్న అయితే పళ్ళ ఇస్తుంది, మాల అయితే పళ్ళ ఇచ్చాను. ఆటోమేటిక్గా తగిలింది, ఎంత ఎంత అనుకుని వస్తుంటే మాల ఎగ్ నెంబర్ ఉంటుంది మొత్తం. అయితే చూడండి చూడండి మాల వచ్చేసి అని ఎన్ని కాయలు వస్తాను ఇలా? 40 కాయలు ఉన్నాయి, 40 కాయలు ఉంటాయి. మాల గ్యారంటీ చూసుకోండి. 900 అంట మాల వచ్చేసేది. చూడండి మాల ఎగ్ నెంబర్ అంటే ఎగ్ నెంబర్ ఉంటుంది. క్వాలిటీ వచ్చేసి బెస్ట్ క్వాలిటీ ఇది. చూడండి ఎక్కడ వస్తారా మాల? ఇది కర్ణాటక. కిలోకి 4-5 వస్తాయి. బాక్స్ 2 కేజీలు ఉంటాయి. బాక్స్ 2 కేజీలు ఉంటుంది. 9 కిలోలు ఉన్నాయి అన్న, 9 కేజీలు 9 కిలోలు ఉన్నాయి. ఓకే, 9 కిలోలు గ్యారెంటీ ఉన్నాయి, పక్కా గ్యారెంటీ 9 కిలోలు ఉంటాయి. ఓకే అన్న, ఓకే అన్న, రైట్.